రొమ్ము క్యాన్సరు ఒక పెద్ద మహమ్మారి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సంఖ్యని అధిగమించి మన దేశంలో మొదటో స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం మన దేశంలో సుమారు 2 లక్షల మహిళలకి రొమ్ము క్యాన్సర్ నమోదవగా ప్రతి సంవత్సరం సుమారు 1,00,000 మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు. అంటే ప్రతి 4 నిమిషాలకి ఎవరికో ఒకరికి మన దేశంలో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అవుతుంది. ప్రతి 8 నిమిషాలకి ఎవరో ఒకరు మన దేశంలో రొమ్ము క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు. పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేసినట్టయితే మన దేశంలో రొమ్ము క్యాన్సర్ సంఖ్య, రొమ్ము క్యాన్సర్ ఇన్సిడెన్స్, పీక్ ఇన్సిడెన్స్ 40 to 60 years, అంటే ఒక దశాబ్దం, ఒక 10 years అర్లియర్గా పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేస్తే ఎక్కువగా చూస్తుంటాం. అంటే యుక్త వయసులో ఉన్న వారికి చాలామందికి మన దేశంలో రొమ్ము క్యాన్సర్ డయాగ్నోస్ అవ్వబడుతుంది. అవగాహన లేకపోవటం వల్ల, జాతీయ స్థాయిలో ఒక ఆర్గనైజ్డ్ రొబస్ట్ పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లేకపోవటం వల్ల 60% కంటే ఎక్కువ సంఖ్యలో అడ్వాన్స్ స్టేజ్లో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అవుతుంది. అందువల్లనే అడ్వాన్స్ స్టేజ్లో డిటెక్ట్ అయినప్పుడు సంవత్సరం తిరగకముందే చాలామంది రొమ్ము క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ని మనం ఫైట్ చేయాలంటే 2 సంగతులు మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది రొమ్ము గురించి, రొమ్ముల గురించి అవగాహన. అంటే రొమ్ములో ఏమైనా కొత్త మార్పులు గనక గమనిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏ మార్పులు గుర్తించాలంటే రొమ్ములో ముఖ్యంగా నొప్పితో లేని గడ్డ గమనించినా, చెనుమున నుండి రక్తం వచ్చినా, చెనుమున చుట్టూ ఏమైనా ర్యాష్ ఏర్పడినా, రొమ్ములో ఏమైనా సొట్టలు ఏర్పడినా నిర్లక్ష్యం చేయకూడదు. దీన్ని బ్రెస్ట్ అవేర్నెస్ అంటారు. ప్రతి మహిళ తమ రొమ్ముల యందు అవగాహన ఉండి ఏమైనా కొత్త మార్పులుంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. రెండవది, 40 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి. ఈ 2 పద్ధతుల ద్వారా రొమ్ము క్యాన్సర్ని చాలా తొలి దశలో గుర్తించవచ్చు. అంత తొలి దశలో గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్ని మనం తప్పకుండా జయించవచ్చు. మన దేశంలో చాలా పండుగలు ఉన్నాయి. ప్రతి నెల ఏదో ఒక పండుగ ఉంటుంది. పండుగల సందర్భంగా మగవారు వారి బంధుమిత్రులకి, వారి తల్లి అవ్వచ్చు, వారి అమ్మమ్మ అవ్వచ్చు, వారి భార్య అవ్వచ్చు, వారు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ కనుక గిఫ్ట్ చేసినట్టయితే ఎన్నో ప్రాణాలు మనం కాపాడచ్చు. పండగ వచ్చినప్పుడు బట్టలు కొనుక్కోవటంతో పాటు మనం ఆరోగ్యం పట్ల కూడా ధ్యానం ఉంచుకుని, అది మనం తప్పకుండా స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ తప్పకుండా ప్రతి సంవత్సరం 40 సంవత్సరాలు పైబడిన మహిళలు గనక చేయించుకున్నట్టయితే, వారింట్లో వారు ప్రోత్సహించి ఎంకరేజ్ చేసినట్టయితే మనం ఎన్నో ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం.